అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గోగినేని మణిగారు రచించిన అత్తగారు కొత్త కోడలు అనే ఓ చక్కటి కథను విన్నాం. ఇక కథలోకి వెళ్దాం. నీలు, మా అత్తగారి పిలుపులోని ఘాటుని బట్టి ఆవిడెంత చిరాగ్గా ఉన్నారో అర్థమైంది. చేతిలోని పుస్తకాన్ని పక్కన పడేసి హడావిడిగా వెళ్ళాను. డైనింగ్ హాల్లో కుర్చీలో కూర్చొని ఉన్న మా అత్తగారు టేబుల్ మీద ఆనించిన చెయ్యని ఎదురుగా ఉన్న వంటగది గుమ్మం వైపు తిప్పి, ఏమిటే అది అని అడిగారు. కళ్ళజోడు లేదా? ఎక్కడ పెట్టారు? తెచ్చివ్వనా అన్నాను. చదువుకోవటానికి తప్ప కళ్ళజోడి అవసరం లేదు, అన్నీ బాగానే కనిపిస్తాయి. ఎందుకలా అడుగుతున్నాను. స్వరంలో పదును ఇంకొంచెం పెరిగింది. వంటగదిలో నిలబడి ఉన్న మా వారు పూర్వపు యుద్ధరంగంలోని కత్తి డాలు పట్టుకున్న వీర సైనికుల్లా ఒక చేత్తో బాకు, మరో చేత్తో సొరకాయ పట్టుకుని చేస్తున్న విచిత్ర విన్యాసాన్ని చూడగానే నాకు నవ్వు ఆగలేదు. వంట నేర్చుకోవాలని నేనే చెప్పాను. ముందుగా ఈవేళ కూరగాయలు తరగటం ప్రాక్టీస్ చేస్తున్నారు అని సమాధానం చెప్పాను. కూరగాయలు తరగాల్సిన కర్మ వాడికేమిటి అంటూ దీర్ఘం తీశారు. కూరగాయలు తరగటం కర్మ కాదు, క్రియ. కర్తవు నువ్వేనని కూడా తెలుసుగాని ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ల ఉన్నాంగా. ఒకరికి ఇద్దరున్నాం కదానే మీ అబ్బాయికి వంట నేర్పించే సాహసానికి పూనుకున్నాను. నా ఒక్కదాని వల్ల కాదు, మీరు ఓ చెయ్యేయాల్సిందే అని చెప్పాను. గరిట పట్టుకోవడం కూడా రాదు, పెన్నులా పట్టుకుంటున్నారు. నిన్న అది నేర్పించాను. మధ్యలో అడ్డం వచ్చి, వాడికి చిన్నప్పటి నుండి చిన్న మెత్తు పని కూడా నేను ఎప్పుడూ చెప్పలేదు తెలుసా అన్నారు కొంచెం గర్వంగా చూస్తూ. తెలుసు తెలుసు, మీరు చేసిన తప్పుకు ఇప్పుడు నాకు కదా ఈ తిప్పలు. తప్పు ఒకరిదైతే శిక్ష మరొకరు అనుభవించటం అంటే ఇదే కాబోలు. చివరి మాటను మనసులోనే గొనుక్కున్నాను. అది సరేగాని ఇంటి పని ఇంత కూడా రాని మా వాడు అర్జెంటుగా వంటెందుకు నేర్చుకోవాలో చెబుతావా నిలదీస్తున్నట్టుగా అడిగారు. మునుపటి రోజుల్లో ఇంటి పనిలో వేలు పెట్టకపోవటాన్ని మగవాళ్లు గొప్పగా అనుకునేవారేమో కాని ఇప్పుడు మాత్రం తప్పు. అందరికీ అన్ని పనులు తెలిసుండాలి. అది ఇద్దరు ఉద్యోగాలు చేసేవాళ్ల సంగతి. నువ్వు ఇంట్లోనే ఉంటావుగా. ఇప్పుడు నేను ఉద్యోగం చేయాలి అనుకుంటున్నాను. అందుకే ముందుగా మీ అబ్బాయికి ఇంటి పనులు చేయటం నేర్పిస్తున్నాను. ఏమిటి, నువ్వు ఉద్యోగం చేస్తావా? బోలెడు ఆశ్చర్యాన్ని గుమ్మరించారు. ఎందుకంత ఆశ్చర్యం? నాకేం చదువులేదా, ఉద్యోగం రాదా? దర్పంగా అడిగాను. అది కాదే అమ్మలు. మా అత్తగారి కంఠంలోకి అనునయం వచ్చేసింది. నువ్వు ఇద్దరు పిల్లలు పుట్టి వాళ్ళు కొంచెం పెద్దయ్యే వరకు ఉద్యోగం ప్రసక్తి తీసుకురానని మాటిచ్చావు, గుర్తులేదు అంది. ఇప్పుడిలా మాట పడాల్సి వస్తుందని తెలియక అప్పుడలా అన్నాను. ఇప్పుడు ఎవరేమన్నారు? మా వాడేవైనా అన్నాడా? చెప్పు, గట్టిగా దులిపేస్తాను. ఇప్పుడే వచ్చి మా ఎదురుగా కూర్చున్న మా వారు మా అత్తగారి ఎదురుగా ఉన్న న్యూస్ పేపర్ మొహానికి అడ్డం పెట్టుకున్నారు. ఆ సొదంతా మీకెందుకులేండి, అనవసరమైన గొడవ నిర్లిప్తంగా అన్నాను. సొద ఏం కాదులే, నువ్వేం చెప్పినా కథలా ఉంటుంది గాని చెప్పు. అంటే నా మాటల్లో కల్పనలే ఉంటాయనా? కొంచెం నిష్ఠూరంగా అన్నాను. అదేం కాదే అంటూ నవ్వేశారు. నీ కబుర్లు కథ వింటున్నట్టుగా అనిపిస్తాయని, అంతే. అసలు సంగతి చెప్పవే వేణు. మాటల్లోకి గారాబం కూడా వచ్చింది. ఇక బెట్టు వదిలి అసలు విషయం బయటపెట్టాను. ఏదో చీర కొనుక్కోవటం గురించి నేను మాట్లాడితే మీ అబ్బాయి ఏమన్నారో తెలుసా? మగవారు సంపాదించి తెస్తుంటే ఆడవాళ్లు కష్టం సుఖం పట్టించుకోకుండా చీరలు నగలు అంటూ ఖర్చు చేస్తున్నారట. దాంతో నాకు పౌరుషం వచ్చి నేను సంపాదించి అప్పుడే నా బట్టలకి ఖర్చు చేస్తానని శపథం చేశాను. అంటే నెల జీతమంతా చీరలకు ఖర్చు చేస్తావా? పేపర్ చాటు నుండి మొహం బయటపెట్టి మా వారు ఆరా తీశారు. చూసారా చూసారా నా జీవితం మీద ఎలా ఆంక్షలు పెడుతున్నారో అంటూ అత్తగారికి ఫిర్యాదు చేశాను. మా వారు నవ్వుతూ, నాకు ఆలు లేదు చూలు లేదు అన్న సామెత గుర్తొస్తోంది అన్నారు. అదేమీ కాదు, కావాలనుకుంటే ఉద్యోగం వారం రోజుల్లో వచ్చేస్తుంది. దర్పంగా అన్నాను,
నవ్వు ఆపుకుంటూ. నిజంగానే ఆ సామెత తీరునే మా మాటలు సాగుతున్నాయి అనిపించింది. మా అత్తగారు మా వైపు చూస్తూ, వాడి సంపాదన నీకు చెందుతుంది, కాదనే హక్కు వాడికి లేదు, ఈ మాత్రానికే నువ్వు ఉద్యోగం చూసుకోవాల్సిన పని లేదు అన్నారు తీర్పు చెప్పినట్టుగా. ఒక నిమిషం ఆగి, అసలు ఎవరో ఇవ్వటమెందుకు? మీ వాళ్ళిచ్చిన పొలం తాలూకు పంట డబ్బులు ఉంటాయి. ఆ పైన మీ మావగారింకా ఉద్యోగంలోనే ఉన్నారుగా, నేనివ్వనా ఏంటి అన్నారు. అలా కాదు, అమ్మగారు అత్తగారు ఇచ్చినవి నాకు సంతృప్తినివ్వవు, నేనే సంపాదించుకోవాలి అన్నాను. పైగా ఇంట్లోనే ఉంటావుగా అంటూ ఆయన తన పనులన్నీ నా నెత్తిన వేయటం తప్పుతుంది. ఇంటి పనులు సగం ఆయన పంచుకోవటము జరుగుతుంది. ఉద్యోగం చేస్తే సంపాదనతో పాటు ఇవీ లాభాలు. చెయ్యకపోతే నేను చీరలు కొనుక్కోవడం ఉండదు. నా మాటలకు మా అత్తగారు హతాసురాలైనట్టుగా వేలగా చూశారు. ఉద్యోగాలంటూ మీరందరూ పొద్దున్న పోయి రాత్రికి చేరితే పగలంతా కాకి బ్రతుకు నా వల్ల కాదే అన్నారు. కాకి బ్రతుకేమిటి? అర్థం కాక ఆశ్చర్యంగా అడిగాను. అదేనే, ఏ కాకిలా ఉండాలిగా. నాకు నవ్వొచ్చింది. అయితే ఓ పని చెయ్యండి, నేను చేరబోయే ఆఫీస్కొచ్చి మా కోడలికి బాస్గా నేను తప్ప ఇంకెవరూ ఉండకూడదు, తనకి పై ఆఫీసర్ ఉద్యోగం నాకే ఇవ్వాలి అని మీరు గట్టిగా అడగండి. అప్పుడిక అందరం బయటే ఉంటాము. ఇంట్లో ఏ కాకులు ఉండాల్సిన పని లేదు. వేళాకోళం చాలుగాని డిగ్రీలతో కాకుండా శక్తి సామర్థ్యాలు చూసి ఉద్యోగాలిచ్చే ఏర్పాటుగాని ఉంటే నీ పై ఆఫీసర్గా ఉద్యోగం తప్పకుండా నాకే వచ్చేది అంటూ సరదాగా నవ్వేశారు. అది సరేగాని ఇంట్లో ఉండే సంపాదించే మార్గం చెప్పనా అంది ఆమె. ఏంటది? మిషన్ కుట్టాలా? అమ్మో, నా వల్ల కాదు అన్నాను. దర్జీ పని కాదు, దర్జాగా ఉండేదేలే, కథలు రాయి అన్నారు. నేను కథలు రాయాలా? విస్తుపోయాను. అదేమిటే ఆశ్చర్యపోతున్నావు? నవ్వుతూ అన్నారు. విచిత్రం కాకపోతే నేను కథలు ఎలా రాయగలను? ఏ, ఎందుకు రాయలేవు? నేర్చుకుంటే అన్నీ వస్తాయి. ఇక్కడికొచ్చిన కొత్తలో నీకు ఏ కూరైనా చేయటం వచ్చా? రాదు. నేను నేర్పించాక ఇప్పుడన్నీ బాగా చేస్తున్నావు. కథ రాయటం చాలా చిన్న విషయం అన్నట్లుగా తేలిగ్గా చెప్పేశారు. మా అత్తగారిది విజ్ఞానమో అజ్ఞానమో అర్థం కాక భగవంతుడా అనుకున్నాను. కథ రాయాలంటే ఏదో ఒక విషయం ఉండాలిగా. అయోమయంగా చూస్తూ అడిగాను. కథలంటే మనం చెప్పుకునే కబుర్లే, ఇంకేం బ్రహ్మ విద్య కాదు. నువ్వు సరదాగా ఎలా కబుర్లు చెబుతావో అలానే రాసేయి. కావాలంటే ఎప్పటెప్పటివో ఎవరెవరివో సంగతులు బండెడు నీ ముందు రాసిలా పోసేస్తాను. దానిలో నుండి నీకవసరమైన విషయాన్ని ఏరి తీసుకొని పూలమాల కట్టినట్టుగా సుతారంగా కథలల్లుకుపో. రాయగా రాయగా రచనల్లోనూ, చేయగా చేయగా వంటలోనూ ప్రావీణ్యం అదే వస్తుంది. గీతాబోధనలా ఎంత బాగా చెప్పారు. మా అత్తగారిది అమాయకత్వం కాదని, అసలు సిసలు విజ్ఞానమేనని నాకు భ్రమ కలిగింది కూడాను. మా మాటలకి పేపరు చాటు నుండి నవ్వుకుంటున్న మా వారు పేపర్ను టేబుల్ మీద పడేసి, నీలవేణి, ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా గదిలోకి వెళ్లి పుస్తకం చదువుకోవచ్చా, లేక వంటగదిలోకి వెళ్లాలా అని అడిగారు. మొహం అమాయకంగా పెట్టినాగాని కళ్లల్లో మాత్రం అల్లరి నవ్వు చిందిలేస్తోంది. నేను ఉద్యోగంలో చేరటానికే నిశ్చయించుకున్నాను. నెల తిరిగేసరికి ఠంచనగా జీతం వస్తుంది. మీరు వంటగదిలోకి వెళ్లి మీరు తరిగిన సొరకాయ ఖండాల్ని పులుసు చెయ్యండి అంటూ తేల్చి చెప్పేశాను. వంట గురించి ఏం తెలియనివాడు ఒక్కసారైనా మనం చేసి చూపించకుండా ఎలా చేయగలుగుతాడనుకుంటున్నావు? అత్తగారు నన్ను నిలదీశారు. ఏ, మీరు ఏం తెలియని దాన్ని నన్ను కథలు రాయమని చెప్పలేదు? అలాగే అంటూ బదులు చెప్పాను. మా అత్తగారి మనసులో ఏ ఆలోచన మెదిలిందో కాని వదనం ఒక్కసారిగా మెరిసింది. అయితే అమ్మాయి, మా వాడు పులుసు చేసి చూపిస్తే నువ్వు నా మాట ప్రకారం ఉద్యోగ ప్రసక్తి లేకుండా ఇంట్లోనే ఉండి కథలు రాసే ప్రయత్నం చేస్తావా మరి అన్నారు. నాకు పెద్దగా నవ్వాలనిపించింది. ఆయన ఒక్కరు పులుసు చేయటమా? ఇంతకన్నా వింతే ఉంటుంది. మా అత్తగారు ఎలా నమ్ముతున్నారో మరి. పుత్రప్రేమ కూడా గుడ్డిదే కాబోలు.
పిల్లల అసమర్థతను గుర్తించనివ్వదు. ఏదో విధంగా కాకుండా పెర్ఫెక్ట్గా చేసి చూపిస్తే సరే. అయితే ఒక షరతు, మీరు మాత్రం వంటగదిలోకి వెళ్ళకూడదు అంటూ చెప్పాను. మా వారు ఆవేశం తెచ్చుకొని, ఏమిటిది? ఏం జరుగుతోంది? మీరిద్దరూ పందాలు వేసుకుంటూ నన్ను పావులా వాడుకోవటమేమిటి? నేనొప్పుకోను అన్నారు. నేను ఉద్యోగంలో చేరితే మీరు వంట నేర్చుకోవాలనే రూలు ఎలానో ఉంది కాబట్టి కానివ్వండి అంటూ వంటగది వైపు చెయ్యి చూపించాను. హతవిధి అన్న తీరులో పిడికిలతో నుదురు మీద కొట్టుకున్నారు మా వారు. ప్రాక్టికల్స్ లేవు సరే, థియరీ అయినా చెప్పరే అంటూ మా వారు అరిచారు. ఏముందిరా అంటూ మా అత్తగారు మొత్తం ఒక్క ముక్కలో చెప్పేశారు. కొంచెం నూనెలో తాలింపు గింజలు వేయించి, ఉల్లిపాయ ముక్కలు వేయించి, తర్వాత సొరకాయ ముక్కలు వేసి మగ్గించాక అక్కడ చింతపండు పులుసుంటుంది చూడు, కొంచెం వేసి చిన్న బెల్లం ముక్క వేసి గ్లాసుడు నీళ్లు పోసాయి. దగ్గర పడగానే దింపేస్తే కమ్మని సొరకాయ పులుసు రెడీ అంటూ నవ్వేశారు. శ్రద్ధగా విని, మగ్గటం దగ్గరవటం అంటే ఏమిటమ్మా అని సందేహాలు బయటపెట్టారు. అబ్బా, అదే తెలుస్తుంది, వెళ్ళు మొదలుపెట్టు మురిపెంగానే కసురుకున్నారు. నేను హాల్లో కూర్చొని నవల చదువుకుంటూనే మా అత్తగారిని ఓ కంట గమనిస్తున్నాను. కాసేపటిలోనే మా అత్తగారు పిలిస్తే నేనే గెలుస్తాననే ధీమాతో హుషారుగా వెళ్లాను. కాని తీరా చూస్తే ఏముంది, నా అంచనా తలక్రిందులయింది. గరిటతో కొంచెం తీసి రుచి చూసిన టీవీ యాంకర్లా, అద్భుతం, అన్నీ సమపాలల్లో కుదిరాయి అనక తప్పలేదు. ఎందుకంటే నిజంగానే మా అత్తగారి వంటలా చాలా రుచిగా కమ్మగా ఉంది. వాళ్ళిద్దరి మొహాల్లోనూ విజయగర్వం, ఆనంద పారవస్యం రెపరెపలాడాయి. ఇక తప్పక ఓటమిని ఒప్పుకుంటూనే, ఈ విచిత్రం ఎలా సాధ్యం? అసలెలా జరిగింది? ఏదైనా మాయామర్మం ఉందా? చెప్పండి మా అత్తగారిని అర్థించాను. మా అత్తగారు పెద్దగా నవ్వారు. మాయామర్మం ఏమీ లేదే, చిన్న చమత్కారం అంతే. నేను వంటగదిలోకి వెళ్లకూడదనే షరతు పెట్టావుగాని వాడు నా దగ్గరికి రాకూడదని అనలేదుగా. అందుకే వాడు ఉప్పు కారం సీసాలు పులుసు గిన్నె అన్నీ తీసుకొస్తుంటే ఎంతెంత వేయాలో ఎప్పుడు ఆపాలో చెబుతూ వచ్చాను అంటూ గుట్టు విప్పారు. అయ్యయ్యో, ఇలా దొరికిపోయానా? మా వారిని ఇంటి పనిలో ఇరికిద్దామని నేననుకుంటే ఇలా మా అత్తగారికి నేను చిక్కాను. ఇక చేసేదేముంది? అమ్మాయి వేణు, ఆ మధ్య జయమ్మ వాళ్ల కోడలు రాసిన కథ పడిన పత్రిక తీసుకొచ్చి గొప్పగా చూపించినప్పటి నుండి నీ చేత రాయించాలనే కోరిక కలిగింది. నువ్వు ఒప్పుకోవని ఇన్నాళ్ళు చెప్పలేదుగాని ఇప్పుడు ఇలా అనుకోకుండా కలిసొచ్చింది. నువ్వు రాస్తూ ఉండు, పత్రికల వాళ్ళిచ్చేది కాదు, నువ్వు కోరినంత పారితోషికం ఇచ్చే పూచి నాది అన్నారు మా అత్తగారు. ఆ మాటలకు కరిగిపోయాను. నేను సరదాగా నవ్వాను. నేను నిజంగా కథలు రాయగలనా? మా అత్తగారి కోరిక తీర్చగలనా? ఏమో, భవిష్యత్తే తేల్చాలి మరి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.